వెల్కమ్ టు ఫుడ్ పాండా 88. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తురిమిన క్యారెట్, షుగరు, గీ, ఎలాచి, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు. ఇంకా మీరు ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇక మనం కడాయి తీసుకొని అందులో మనం కొంచెం గీ మనం ఏదైతే గీ తీసుకున్నామో ఒక 3 to 4 స్పూన్స్ అనేది గీ అనేది 100 grams అనేది జీడిపప్పు తీసుకున్నాను నేను. ఒక 10 బాదం పిక్కలు తీసుకున్నాను. కిస్మిస్ కూడా తీసుకున్నాను కొంచెం. అదే గీలో క్యారెట్ అనేదాన్ని వేసుకోవాలి. నేనైతే 1/2 కిలో క్యారెట్ని తీసుకున్నాను. 1/2 కిలో క్యారెట్ని ఇలా మంచిగా తురుముకున్నాను నేను. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక 1/2 లీటర్ పాలు అనేవి వేసుకోవాలి. మనం ఒక 1/2 లీటర్ పాలు అనేవి తీసుకుని దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్యారెట్ అనేది మనకు ఉడికిన తర్వాత అప్పుడు మనం పందార యాలకులు పంచదార 250 grams అనమాట. లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఎప్పుడైతే మనం వేసుకున్న గీ అనేది పైకి అనేది వస్తుందో మనం చేసుకున్న ఏదైతే క్యారెట్ హల్వా అనేది ఉందో అది అయిపోయినట్టే మనకి మ్యాక్సిమం. మనకి మీరు గట్టిగా కావాలనుకుంటే పాలంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఉంచుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం జ్యూసీగా తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే కనుక ఇలా కూడా మీరు తినొచ్చు. స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏవైతే కాజు పెట్టుకున్నామో ఇవన్నిటిని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా క్యారెట్ హల్వా అనేది అడుగు పట్టకుండా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం ఎవరైతే డ్రైగా తినాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇలా మొత్తం దగ్గరికి అయిపోయేంత వరకు ఉంచుకొని ఇలా పాలన్నీ డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇలా పెట్టుకున్నా పర్వాలేదు. కొంచెం ఇలా ఉన్నప్పుడు మనకు అడుగు పడకుండా కొంచెం కలుపుకొని కొంచెం ఆఫ్ చేసుకొని మనం ఇలా కప్పులోకి అనేది దీన్ని సర్వ్ చేసుకొని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తినొచ్చు, లేదా కొంచెం వేడిగా తినే వాళ్ళు కూడా తినొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి. ఇప్పుడు మన హోమ్ మేడ్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంకేం మీకు రెసిపీ కావాలనేది కామెంట్ సెక్షన్లో అడగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.